గారు బాగున్నారా? ఫైన్ సార్, థ్యాంక్ యూ. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి TV9 ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. 99. సో ఏంటి సార్, లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనేటువంటి ప్రచారం రోజు రోజుకి బలపడుతుంది. మరి నిన్న మనం చూస్తే 11 కోట్ల రూపాయల డబ్బులు మరి పోలీసులు సీజ్ చేసినటువంటి ఆ ఫోటోలు, విజువల్స్ సోషల్ మీడియా మొత్తం కూడా చెక్కలు కొడుతుంది. అది లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి డబ్బు అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. ఏమంటారు? సో మీరు ఇది చెప్తున్నారు, ఒకవైపు నుంచేమో కసిరెడ్డి అనే అతను ఈరోజు కోర్టులో కేసు వేసాడు. ఎక్కడెక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి నాకు అంటగట్టి నాకు బెయిల్ రాకుండా చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదని అని చెప్తున్నాడు. లైట్ డిటెక్టర్ వీళ్ళకి పెట్టాలన్నా అతనికి పెట్టాలన్నా చూసుకుంటే సరిపోద్ది. అది సో ఆ డబ్బులు ఈ లిక్కర్ స్కామ్ కేసులో సంపాదించినవి కదా మీ అభిప్రాయం? అంటే నేను ఎట్లా చెప్తాను ఆయన ఎక్కడ సంపాదించాడు ఏంటో. ఇప్పుడు టీవీలో చూపించేవాళ్ళు లేకపోతే పట్టుకునేవాళ్ళు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అతను మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పార్టీ సెంట్రల్ ఆఫీస్, ఆయన ఐ విల్ షో యూ. లిక్కర్ అక్రమ్ కేసులో భారీ ట్విస్ట్. సిట్ వాట అంతకుమించి వ్యాపార లావాదేవీలతో నాకు సంబంధం లేదు. సిట్ సీజ్ చేసిన డబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు బెయిల్ రానియకుండా కుట్ర పడుతున్నారు. ఇది అతని వర్షన్. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ టీవీలో వర్షన్ అన్నీ చూస్తేమో ఇంకొక 3,500 కోట్లలో ఆ లెక్క చూపించాలి కదా. అవును, దాని తగ్గట్టు 1,100 కోట్లు ఏడున్నాయని ఎవరో ఒక అతను దుబాయ్ నుంచి పట్టుకొచ్చి లేకపోతే హైదరాబాద్లో దిగితే అక్కడ పట్టుకొని చేసారు. 11 కోట్లు సీజ్ చేశారు 12 బాక్సుల్లో. ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆల్సో. ఈ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ని మనం వినకుండా వన్ సైడ్ వేసుకుంటూ పోతే, అంటే టీవీలో చూపించుకుంటూ పోతే ఏమవుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత రేపు నిజంగా కోర్టులో తేలుతా ఉంది ఎవరు నిజంగా ఇతను అబద్ధం చెప్పాడా, వీళ్ళు అబద్ధం చెప్పారా, మధ్యలో ఉన్న పట్టుకున్న వ్యక్తి ఏమైనా అబద్ధం చెప్పాడా, లేకపోతే ఎవరెవరికి సంబంధాలు ఎలా ఉన్నాయనేది. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ఎప్పుడు అరెస్ట్ అయ్యేది ఏముంది పాపం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 14 నెలలుగా ప్రతిరోజు అన్ని చోట్ల అన్ని మీడియాలో అరెస్ట్ అవుతున్నాడు, అన్ని పేపర్లో అరెస్ట్ అవుతున్నాడు, అన్ని సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 14 నెలలుగా అనేక సార్లు అరెస్ట్ చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. కొత్తగా అరెస్ట్ అయ్యేది ఏం లేదంటారు? కొత్తగా ఇంకేం అరెస్ట్ చేస్తారు? చేతనైతే చేసుకోమనండి. నేను చెప్తా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరితో ఏ సంబంధాలు ఏమున్నాయని మీరు పెట్టినటువంటి దొంగ కేసుల్లో అతను భాగస్థుడు చేయాలని మీరు అప్పుడు వీటిలో అక్కడెక్కడ ఆయన పేరు ప్రస్తావించున్నారు. బట్ మీకున్న ప్రూఫ్స్ ఏంటి? ఒక ముఖ్యమంత్రి వెల్ఫేరు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారినటువంటి నేపథ్యం 2019 to 24 ప్రభుత్వమే చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ 2,75,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ మీద పెట్టి అనేకమైన సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఈ పేదరికం పోవటం కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే ఆ ఒక్కసారి ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. 14 నెలలుగా మీరు ఏం చూపిస్తున్నారంటే ఇతను మొత్తం అవినీతిపరుడు, ఇతను దోచుకున్నది ఎంత, ఇదొకటే కాదట, తర్వాత ఇసుక వస్తుందట. ఈ 14 నెలలుగా ఇసుక ఏమవుతుందో చూడండి ఒకసారి, అది చూపించండి. 14 నెలలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నేల మీద ఉన్నటువంటి మినరల్స్ మొత్తాన్ని ఏం చేశారో ఒకసారి చూడండి. ఏం చేశారంటారు? దోచుకున్నారు. కూటమి ఎమ్మెల్యేలు కాదని చెప్పమనండి. కూటమికి ఒక్క చోట చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరిని పిలిచి మీ సర్వే నా దగ్గర ఉంది, నీ బతుకు ఈ 14 నెలలుగా ఇది అనే సర్వేలో ఒక్కొక్క ఎమ్మెల్యే పిలిచి చెప్పలేదా? మాకు వేరే ఇంటెలిజెన్స్ మాకు ఉండదా ఏంటి? ప్రతిపక్ష పార్టీకి ఇన్ఫర్మేషన్ ఉండదా ఏంటి? ఇదిగో రాజకేశ్వర రెడ్డి అనే వ్యక్తిని 14 కోట్లు అతను అంటే నాయ కాదు ముర్రని అతను మొత్తుకోలేదా ఇమీడియట్గా? అదర్ సైడ్ ఆఫ్ ద వాయిస్ మాకు లేకపోతే మొత్తం ఏం చేస్తారు? నిజమని నమ్మిస్తారుగా. ఎంతకాలం ఆడతారండి నాటకాలు? ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు? జరగలేదంటారు సార్? స్కామ్ అని ఎందుకంటారు మీరు దాన్ని? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి లిక్కర్ మీద తీసుకున్న మీ చందాలు కానీ ఇవన్నీ ఏంటి? నేను అడుగుతా ఉన్నానండి. ఈరోజు నాకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చెప్పానంటే లిక్కర్ మీద డబ్బు సంపాదించినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా? తెలుగుదేశం పార్టీ దానికి ఎక్సెప్షనా? తెలుగుదేశం కోర్టులో ఉన్నాడు బీజేపీ ఎక్సెప్షనా? తెలుగుదేశం కోర్టులో ఉన్న జనసేన ఎక్సెప్షనా? ఎందుకు మనందరం గొంగళలో అన్నం తింటున్నాం కదా, ఎంటుకలు ఎందుకు ఏరుతారు? తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ మొత్తం అదేదో ఒక స్కీమ్ లాగా ఆ స్కీమ్ మొత్తం స్కామ్ అయిపోయింది పెట్టి మొత్తం. సార్
నీకు డిజిటల్ ట్రాన్సాక్షన్తో పాటు మాన్యువల్ ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత గవర్నమెంట్ కన్వీనియన్స్ కోసం చేసుకుంటుంది. గవర్నమెంట్లో మీరు ప్రైవేట్ పడేశారండి. ఈరోజు లిక్కర్ మీరు నడుపుతున్నటువంటి ఈ లిక్కర్ వ్యాపారం ఎక్కడ దాకా విస్తరించింది? మర్రి చెట్టుకి ఓడలో దిగినట్టుగా గ్రామానికి మీరు ఈరోజు మీ అవుట్లెట్స్ పెట్టారు. ఏమంటాం వాటిని? బెల్ట్ షాపులు ఉన్నాయా సార్? ఒక్క షాపు మీరు ఇస్తే దీనికి 12 షాపులు వచ్చేసినాయండి. గ్రామాలకు మీరు వెళ్ళి చూడండి, నేను ఇస్తాను నీకు కేస్ స్టడీ. కాదు మరి ఒక్క కేస్ స్టడీ ఇస్తాను బ్రహ్మనాయుడు. వైసీపీ ఒక్క కేస్ మీలాంటి నాయకులు కానీ గ్రామాల్లో బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళేసి వాటిని ఎందుకు ఫోటోలు కానీ వీడియోలు కానీ మాకు అదే పని అయింది. లిక్కర్ తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాప్ పెట్టుకునేవాడికి వెళ్ళి బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా తాగి పడిపోయాడు, వాడు తాగిన తర్వాత ఊరికి పోతాం మోటార్ సైకిల్ ఈ పక్క ఎందుకు పడింది ఆ బాటకి అంటే మీరు మీరు పోయి చూసుకోండి, మీ టీవీ ఛానల్లో చూసుకోండి. బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అంటారు. అద్భుతంగా నడుస్తున్నాయి. అది కూడా ఎట్లా నడుస్తున్నాయి చెప్పనా? వండర్ఫుల్ లైటింగ్స్ తోటి. తిరునాళ్ళలో ప్రభలు కడతారు చూడు, ఐడియా ఉందా? ఏ ఊరు మీది? అద్దంకి ప్రభలు కడతారుగా పండగలు, ఊర్లో ఉండే పండగలకి కడతారు కదా. ఆ విధంగా లైటింగ్ వేసి నీకు ఫ్రాన్స్ అంటే మళ్ళీ ఫ్రాన్స్ కాదు, తినే ఫ్రాన్స్. మళ్ళీ ఇంగ్లాండ్ ఎక్కడ ఉందని అడిగారు మీరు. తాగినోడు అడుగుతాడు, రే ఇప్పుడు ఫ్రాన్స్ ఇచ్చి ఇంగ్లాండ్ కూడా తెమ్మంటే వాడాడు తెస్తాడు. రష్యా తెమ్మంటే తేలాడు కదా. ఫ్రాన్స్ చికెన్లో అనేకమైన రకాలు, మటన్లో అనేకమైన రకాలు, పకోడీలు, నాటుకోళ్ళు, ఊరపందులు ఆడు దొరికే ఇవన్నీ కౌజులు అన్నీ రకరకాలుగా నీకు బెల్ట్ షాపులు వచ్చేసినట్ట. వాడు ఒక 1000 రూపాయలు సంపాదించుకొని వస్తే మొత్తం 1000 అక్కడ తగలబెట్టి ఊరికి మళ్ళీ రాత్రులలో బయలుదేరి పోలేక రోడ్డు మీద మోటార్ సైకిల్ ఇటో పడిపోతే ఆర్టీసీ బస్సులు ఆటోలు జాగ్రత్తగా వీళ్ళని దాటుకొని ఆ ఊరికి పోయే లోపల 10-12 మంది ఉంటారంట రోడ్డు పొడుగుతా. ఇది బెల్ట్ షాపులు ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కావాలంటే మీరు ఒకసారి మీ టీంని తీసుకెళ్ళి పరిశీలించుకోండి. ఓకే, నేను మీ కేస్ స్టడీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొండేపు నియోజకవర్గంలో కొండేపులో ఉన్నటువంటి మా పెట్లూరు అనే ఒక గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 12 బెల్ట్ షాపులు ఒక గ్రామ పంచాయతీలో. అంటే కొండేపి శాసనసభ్యులు మంత్రి గారు, ఓ మంత్రి నియోజకవర్గం అది. అవును, మంత్రులు వాళ్ళే అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా అదే కదా ఈరోజు సోర్స్. ఓకే, అంటే వైసీపీ కన్నా ఇక్కడ ఎక్కువ జరుగుతుందంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వైసీపీలో నీకు బెల్ట్ షాపులు లేవండి. బెల్ట్ షాపులు లేవు, వైన్సే ఉండేది. ఆ వైన్స్లో కూడా వైసీపీలో నీకు ప్రైవేట్ ఫెలో అమ్మటానికి లేదు. అంటే అది గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చేసింది. గవర్నమెంట్ నిర్దిష్టమైన టైంలో పెట్టారు. ఇది 24 hours నీళ్ళన్నా దొరుకుతుంది ఓకే ఆ ప్రాంతంలో. ఎందుకు మనం అసలు ఎక్కడ ఏం మాట్లాడుకుంటాం అనేది వాస్తవాలు మాట్లాడుకోవటం అది వన్ టైప్ ఆఫ్ పొలిటికల్ థింగ్. లేదు నా పార్టీ ప్రకారం నేను మాట్లాడుకున్నది దట్ ఈస్ సెకండ్ టైప్.